ఈ కోర్ట్ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే లైక్ రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు జగపతి బాబు గారు కూడా విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో శివాజీ గారు కూడా యాడ్ అవుతారు అనిపించింది, ఇంకా నో డౌట్. మీకు ఈ కామెంట్స్ వచ్చినాయా? చాలా వచ్చినాయి. బెస్ట్ కాంప్లిమెంట్ టీవీ నైన్ది. ఓ, వాళ్ళకి స్టోరీ చేశారు. దాంట్లో విజయ్ సేతుపతి, బాబీ డియోల్, శివాజీ ఈ ముగ్గురు ఫోటోలు వేసి నైస్. వాళ్ళకి స్టోరీ రన్ చేశారు. అది వన్ ఆఫ్ ద నైస్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఆ తర్వాత ఇంకా అసలు ట్విట్టర్ ఒక వెల్లువే. ట్విట్టర్ మాత్రం అది డిఫరెంట్ ఫీలింగ్. అండ్ క్లైమాక్స్లో కోర్టు సీన్స్లో మీరేం మాట్లాడకూడదు, మీరు జస్ట్ అక్కడ ఉండాలి, అన్ని గమనిస్తూ ఉంటారు. ఆ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ కోర్టు నడిపేదే వీడు కదా, ఎగ్జాక్ట్లీ కోర్టు నడిపేదే వీడు, వాడితో నడిపిస్తుంటాడు. ఆ కోర్ట్ సీన్స్లో లాస్ట్ జాబ్లీ ఎంట్రీ ఉన్న తర్వాత మీ ఎక్స్ప్రెషన్, అంటే మీరు వాళ్ళకి ఈరోజు కోర్ట్ లేదు, వాయిదా ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత జాబిలీ వాళ్ళ మదర్తో లోపల ఎంట్రీ వచ్చినప్పుడు కానీ అలా చూస్తాడు. ఎగ్జాక్ట్లీ ఆ సీన్ చాలా బాగుంటుంది. అంటే థియేటర్లో కూడా అందరూ అలా సైలెంట్ అయిపోయిన సిచ్యువేషన్. ఆ సీన్ మాత్రం చాలా అక్కడే సమాజం రెండు వర్గాలుగా విడిపోద్ది. మంగపతిగాడు చేసిన తప్పే, కానీ బాధితులంతా మంగపతిగాడి వైపు వచ్చేస్తారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ వైపు ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీని మొత్తం అల్లుడు రూల్ చేసే క్యారెక్టర్ మాత్రం అసలు చాలా బాగుంది. ఆ ఫ్యామిలీలో మొత్తం మిమ్మల్ని చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి మామ వరకు భయపడుతున్న సిచ్యువేషన్ లాంటి క్యారెక్టర్ కదా మీది. అంటే అడిగే ఏమక్కర్లేరా అంటే పాపం ఆయన సైలెంట్గా వినడం. ఓకే. అండ్ ఇంకా ఈ సినిమాలో మీకు ఇన్ని సీన్స్ చేశారు అంటే ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అందరి దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం, సోషల్ మీడియా మొత్తం కనిపిస్తుంది. మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏది సినిమాలో కోర్టులో? అంటే మనం ఓపెన్ చేయకూడదు కానీ స్టోరీ నాకు కథలో ఆ సీన్ విన్నానే కానీ షూటింగ్ నేను చూడలా. లాస్ట్ 16 minutes జరిగే ఒక సీను లైక్ వావ్, ఎంత ఫ్రెష్గా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, వావ్ అనిపించే సీన్ అది. ఆ పిల్లల మధ్య జరిగే సీన్ అది చాలా చాలా అంటే ఒక అమాయకమైనటువంటి ఆ ఒక్క ప్రేమే ఈ ప్రపంచం అనేంత ఆ ఫేజ్లో ఉన్న పిల్లల ప్రవర్తన సూపర్. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాని గారితో ఎలా ఉంది? ఈ మూవీలో చేశారు, వర్క్ చేశారు, కలిసి వర్క్ చేశారు, ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు? నాని గారు నాకంటే చాలా చిన్నోడు, కానీ ఆయన నానిగారు అని ఎందుకు సంబోధిస్తానంటే టువర్డ్స్ సినిమా పట్ల అతనికి ఉన్నటువంటి ఒక ప్యాషను, ఆయనే నానిగారు అని అనిపిస్తుంది నాతోటి. సో హీ డిజర్వ్స్, నానిగారు అనిపించుకోవటానికి హీ డిజర్వ్స్. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు తెలుగు సినిమాకి. ఎందుకంటే తను తీసిన సినిమాలు కానివ్వండి, ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానివ్వండి, ఈ సినిమా ఎస్పెషల్లీ ఈ సినిమా ఇది యూత్కి ఎంత అవసరం. ఇందులో ఉన్న మెసేజ్, అండర్ కరెంట్ మెసేజ్ తెలుసుకుంటే చాలామంది జాగ్రత్త పడతారు పిల్లలు, చాలామంది. అండ్ చాలా మందికి ఇద్దరు తెలియదు కూడా, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు జాగ్రత్త పడతారు. ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి పోక్సో యాక్ట్ ఉంది, ఇట్లా చేయడం వల్ల ఇలాంటి శిక్ష పడుతుందనే అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడు. యా, సో థ్యాంక్స్ టు నానిగారు కదా. ఎవ్రీబడి ఎవ్రీ యూత్. సో హీఈస్ డిఫరెంట్. చాలామంది హీరోలకి నాకు మంచి మంచి సినిమాలు తీయాలని ఉంది, ప్రొడక్షన్. బట్ అందరికీ కుదరదు. మీరు కొన్ని సినిమాలు కూడా తీశారు కదా శివాజీ గారు? తీశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాం. అది కాదు కదా, సో కొన్ని చేయాలంటే యూ నీడ్ సక్సెస్. ఇంకొకటి ఏంటంటే మీరు డబ్బింగ్ కూడా మీ సినిమా, మీ వాయిస్ మేము వింటూనే ఉంటాం చాలా వాటిల్లో. అవునమ్మా. ఓకే. సినిమాలు అంటే ఇప్పుడు శివాజీ గారిని మేము విలన్గానే చూస్తామా, లేకపోతే ఇప్పుడు 90s మిడిల్ క్లాస్ అందులో చేశారు, ఒక మంచి రోల్ చేశారు, మంచి పాత్రలు అంటే ఏవైనా చూస్తారమ్మా. నా దగ్గరకు వస్తే మాత్రం రొటీన్ పాత్రల్లో అయితే డబ్బుల కోసం అయితే డబ్బులు నాకు కావాలి, కానీ డబ్బులు ఇస్తాం ఏ పాత్ర చేయమంటే అది చేయను. అంటే ఎలా పడితే అలా. ఫస్ట్ థింగ్ ఐ నీడ్ స్క్రీన్ స్పేస్ ఉండాలి, ఉంటేనే కదా నాలో నటుడి విశ్వరూపం చూడగలిగేది. ఇందులో ఇచ్చారు కాబట్టి చేయగలిగాను. అలాంటిది కావాలి నాకు.